शिवाय गुरवे नमः। 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 జ్ఞానులకు మనస్సులో శోకం ఉండదు. అందువలన వారు నిర్మలంగా ఆనందంగా ఉండగలుగుతారు. అజ్ఞానులకి ఆ మనస్సులో ఏవో భావాలు, కోరికలు ఈ విధంగా రకరకాలుగా ఉండటం వలన వారికి బాధగానే ఉంటూ ఉంటుంది. అంటే ఆనందాలు లభిస్తున్నా కూడా ఇంకా ఏదో లేదు. నేను మొన్న ఎప్పుడో చెప్పినట్టుగా ఆ లేదు అన్న భావనే వారి దుఃఖానికి మూల కారణం. తృప్తి లేని వాడికి ఎప్పుడు ఏదో లేకుండానే ఉంటుంది. అదనమాట. కాబట్టి మానసిక వ్యధ, చిరాకులతో వాళ్ళకి ఎప్పుడు మనస్సు బాధపడుతూ ఉంటుంది. ఆ కోరికలు ఇలా రకరకాలు. అందువలన అజ్ఞానులు అంటే సామాన్యులు, సత్యం తెలియని వారు అని అర్థం ఇక్కడ. ఇక్కడ సత్యం తెలిసిన వారు ఎప్పుడూ కూడా అసంతృప్తిగా, అంటే ఏదో లేదు అనుకోరాదు. లభించిన దానితో తృప్తిగా ఉండాలి. అసలు వాళ్ళకి ఇది లభించింది లభించలేదు అన్న స్ఫురణ, ఆ యొక్క భావన ఏదైనా సరే అసలు లేదు. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎలాగైతే పసిపిల్లలు, వాళ్ళకి ఏదీ తెలియదు, వాడికి నేను అని తెలిసే వరకు వాడికి ఏదైనా సరే, తన ఆట బొమ్మలైనా సరే కంపారిజన్ ఏమి ఉండదు పక్క వాళ్ళతో. అప్పుడు ఆనందంగానే ఉంటాడు వాడు. ప్లాస్టిక్ ఇవి ఇచ్చిన, అసలు ఏది ఇచ్చినా వాడు ఆడుకుంటాడు. చినిగిన చొక్కా వేసినా వాడేం పట్టించుకోడు. ఆ నేను మొదలయ్యాక తలకాయ. కానీ ఇక్కడ మీకు అందరికీ అసలు నేనేమిటో తెలిసింది. ఆ అసలు నేను తెలిసిన తర్వాత ఈ దొంగ నేను నీ పట్టుకుని ఈ మానసిక వ్యధలతో దేనికి బాధపడటం? కాబట్టి ఆ ఏదో సుఖాన్ని ఆనందాన్ని పొందాలని నానా అవస్థలు. పోనీ అంత అవస్థ పడ్డావాడు నిజంగా ఆ వస్తువు కావచ్చు, ఆ బంధం కావచ్చు, ఏదైనా సరే బాహ్యంలో వాటిని పొందిన తర్వాత వాడు నిజంగా పూర్ణమైన తృప్తితో ఉంటాడా అంటే మీ అందరికీ చాలా అనుభవం. ఎవ్వడు ఉండడు. ఏది లభించిన, ₹1,00,00,000 వస్తువు కొన్నా వాడికి దాని వల్ల పరిపూర్ణ ఆనందం లభించింది అనడానికి లేదు. లేదు లేదు. ఎందుకంటే అన్ని కూడా నశించేవే. ఏదో రకరకాలుగా సమర్థింపులు చెప్పుకుని దాని నుంచి ఇక పారిపోవటమా, ఇంకోట తను చేసిన దానిక, ఏదో ఈ విధంగా వాడు ఉంటూ ఉంటాడు. కాబట్టి అవన్నీ ఎన్ని చేసినా అవన్నీ నిష్ప్రయోజనములే. అంటే నశించే వాటిని గురించి ఎంత ప్రయత్నం చేసినా తృప్తి ఎలా కలుగుతుంది? కాబట్టి నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా అది వేస్ట్. దాని బదులు ఈ పరమ సత్య, సరే పరిశీలించాలి అన్నప్పుడు ఇక్కడ పరిశీలించాలి అన్నారు. ఇక్కడ మీకు పరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడలేదు. పరమ సత్యము తెలియబడింది. బాహ్యమంతా నశించేదే. అది అనుభవం కూడా జరిగింది. కేవలం సత్యం తెలియటం మాత్రమే కాదు, ఆ పరమ సత్యం మీకు అనుభవం అయింది. ప్రతిదీ నశించేదే, అవి బంధములైనా వస్తువులైనా ఏదైనా సరే. కాబట్టి ఆ సమర్థింపులు ఆపేసుకుని ఎప్పుడైతే స్థిరముగా ఆ పరమ సత్యం అందే ఉంటారో అప్పుడు ఆ యొక్క ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఎప్పుడైతే అది స్థిరముగా ఉంటుందో ఇహ ఆ పరమానందమే ఉంటుంది. సర్వకాలాల్లో కూడా అదే ఉంటుంది. దేశంలో పరిమితమై కాలంలో మారిపోయే వాటితో మనస్సును పెనవేయటమే ఈ యొక్క వ్యధకు మూలం. దేశం అంతా అంటే ఉన్న ప్రదేశం అంతా కొనుక్కోలేరు.
ఉన్న ప్రదేశం అంతా నాది అనలేదు. ఇలా రకరకాలుగా ఒక ఇల్లు మీరు కట్టుకున్నా ఇల్లంతా నాదే అన్నా మీరేమంటారు, ఇది నా ప్లేసు అంటారు, నా రూము అంటారు, పరిమితి విధించుకుంటారు. అంతే తప్ప అంతా ఇదే అని అనరు. మీరు కూర్చున్నా ఎక్కడ ఏది చేసినా పరిమితికే లోబడి ఉంటుంది. కాలానుగుణంగా మారిపోతూనే ఉంటాయి ఏవైనా సరే. కాబట్టి ఇవన్నీ కూడా నా ఇల్లు, నా సంపద, నా దేహము, నేను ఫలానా వాడిని, ఇలా అన్నీ ఈ తప్పు భావజాలాలు. మనస్సు దేహములతో తాదాత్మ్యము పొందటం వలన ఇది ఈ గోలంతా. కాబట్టి భావరహితంగా ఉండమని చాలా సార్లు బోధలో జరిగింది. భావరాహిత్యమే పరమానందం. దేని పట్ల ఏది ఉన్నా సరే అది బాధకనండి, కష్టానికనండి, దేనికైనా కారణమే అవుతుంది. ఇక దానితో సమర్థింపులనండి, ఇంకోటనండి, ఇలా మొదలవుతూనే ఉంటాయి. మీ బాధకి కారణము వృధా అని మీరు ఒప్పుకోరు, సమర్థింపు చెప్తారు, అందుకని అంటారు. ఎందుకంటే నావి, ఇవి నా బంధాలు, నావి, నా వస్తువు, ఇలా రకరకాలుగా. అంటే ఆ నేను భావనతో తాదాత్మ్యత. ఈ నేనే నశిస్తుంది, మరి నేనుతో ఉన్నవి నశించక ఇంకా ఉంటాయా? ఉండవు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియనప్పుడు అది వేరే విషయం. ఇప్పుడు అది తెలిసినది, అన్ని నశించేవే అన్న అనుభవము బాగానే కలిగి. సో ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే, తెలిసిన తర్వాత కూడా వాటి అందే మమకారాలు సమర్థింపులతో ఉండటం, మీ ధర్మాన్ని సరిగ్గా ఆచరించకపోవటం. ధర్మంలో ఎందుకు తేడా కలుగుతుంది? మోహం వలన తేడా కలుగుతుంది. ఆ ధర్మము కాస్త మోహ ధర్మం అవుతుంది. అది బంధాల పట్ల అనండి, వస్తువుల పట్ల అనండి, దేని పట్ల అయినా సరే ఆ మోహము, ఆ కోరిక, ఏదో ఆశించటం, ఇలా రకరకాలుగా ఉండటం వలన మీకు ఇందులో స్థిరత్వం మీరు పొందటం లేదు. అంటే ఏది పరమానందాన్ని ఇస్తుందో, ఏది పరమమైన శాశ్వతమైనదో దాని యందు స్థిరత్వం లభించటం లేదు. సింపుల్ అంతే. మనస్సు దేహములు అనాత్మ, కాలంలో మారిపోతాయి, పరిచ్ఛిన్నమైనవి. తాదాత్మ్యమే మానసిక వ్యధకు, ఘర్షణకు మూల కారణం. మీరు విలువిచ్చే వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు అది పోతుందేమో అన్న భయం మనని వెన్నంటి ఉంటుంది. ఒక వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు రైలు ప్రయాణం, బస్సు ప్రయాణాలు మీ అందరికీ అనుభవమే కదా. మెళ్ళో నగలు వేసుకున్నారనుకోండి, కొన్ని బ్యాగులో ఉన్నాయనుకోండి, భయం ఉంటుందా ఉండదా? అది చాలా సహజమైన భయం. కానీ అది మనది అయితే ఎక్కడికి పోదు. ఒక సంఘటన మీకు చెప్పినట్టు నాకు బాగానే గుర్తుంది, మరి చెప్పాను అందరికీ చెప్పానో లేదు తెలియదు. ఒకసారి ఏదో ఊరికి వెళుతూ ఉన్నప్పుడు నేను నల్లపూసలు, అది 3 తులాలు ఎంత ఉండేది, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. రాత్రి ప్రయాణం, తెల్లారుజామున దిగాం. నేను ఆ బ్యాగ్ మర్చిపోయి దిగేశాను. మేము 5 6 ఉన్నాము, ఎవరికి గుర్తులేదు నా బ్యాగ్. సో అంటే నాకే గుర్తులేదు. సో బ్యాగ్ అక్కడే ఉండిపోయింది. మేము దిగిపోయి బస్ స్టాండ్ లో బయటకు వచ్చాం. ఆ తర్వాత గుర్తొచ్చింది, ఇంక వెళ్ళిపోలేదు, బస్ స్టాండ్ లోనే ఉన్నాం. సడన్ గా గుర్తొచ్చింది, బస్సు ఎక్కడ ఆపాడు వాడు, తీసుకెళ్లి స్టాండ్ లో అటు పక్కకి ఎక్కడ. లక్కీగా అంటే వాడు ఆ బస్సు అక్కడే ఉంది, వెళ్ళిపోలేదు, బ్యాగు అక్కడే ఉంది, బ్యాగ్ లో నగలు ఉన్నాయి. అంటే మనదైన వస్తువు మనకి లభించి తీర్చింది. లేకపోతే బస్సు నిజంగా ఆపేసిన వాడు, అసలు ఆ బస్సు వాడు ఇంకెక్కడన్నా పార్క్ చేసినా తెలిసేది కాదు, ఆ బస్సు వెళ్ళిపోయినా తెలిసేది కాదు, ఆ కండక్టర్ వెనకాల సీట్లు పరిశీలించినా మన వస్తువు మనకి లభించేది కాదు. అంటే ఇందులో ఏదైనా జరిగే అవకాశం చాలా ఉంది ఈ ప్రపంచంలో. కానీ ఎక్కడ మర్చిపోయానంటే, ఎక్కడ పెట్టానో సీటు మీద, అదేమి పైన ఎక్కడో అడుగున ఎక్కడో లేదు, చక్క సీటు మీదే పెట్టింది. అంటే అర్థం ఇక్కడ, నీదైన వస్తువు నీ దగ్గరికి వస్తుంది, అది నువ్వు పారేసుకున్నా నీ దగ్గరికి వస్తుంది, నీకు లభించి తీరుతుంది. ఆ స్ఫురణో ఈ ప్రయత్నమో ఏదో ఒకటి ఆయన నీ చేత చేయిస్తాడు.
ఇది ఎవరికైనా జరుగుతుంది. ఇది నాది జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఇలాంటివి మీ అందరికి కూడా అనుభవాలు ఉంటే ఉండవచ్చు కాక, ఎంతో మందికి ఉంటుంది. కేవలం నగలనే కాదు, ఏ వస్తువైనా సరే. బట్ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ అనుభవాల నుంచి తెలుసుకోవాల్సింది ఆ పరమ సత్యాన్ని. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ బోధలు జరుగుతున్నాయి, ఆ బోధ వింటున్నారు, అర్థమైందన్నారు, ఆచరణ పెట్టడమే ఆలస్యం. అనుభవాలు ఉన్నాయి, అంటే కొంత ఆచరణ పెట్టారు కాబట్టి అనుభవాలు జరిగాయి. పూర్ణ ఆచరణ లేదు కాబట్టి పూర్ణత్వం సిద్ధించలేదు. అందువలన ఇంకా మోహము ఇంకా రకరకాలుగా ఉండిపోయింది అనమాట. ఆ భయం ఉంటుంది. పిల్లవాడు పుట్టగానే నేను తల్లిని తండ్రిని అంటారు. పిల్లలు చిన్నప్పుడు ఆ విలువ ఇస్తారు, తల్లి తండ్రి అని. కొంత వయసు వచ్చాక ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ విలువలు మారిపోతూ ఉంటాయి. తల్లిని తండ్రిని వాళ్ళు సంప్రదించకపోవచ్చు, సంప్రదించినా నీకు తెలియదు అనొచ్చు. ఇవన్నీ మీ అందరు కూడా అనుభవాలు. తన నిర్ణయాలు సొంతంగా వాడు తీసుకోగలుగుతాడు. తీసుకుంటున్నా అంటాడు, నాకు తెలుసు అంటాడు. ఇలా ఎన్నో రకాలుగా నాది అనుకున్న వాళ్ళు, నేను తండ్రిని వీడికి, నేను వీడి జీవితాన్ని బాగు చేయాలి, నేను తల్లిని వీడికి నేను అని ఎన్నో రకాలుగా అనుకుంటారు. అది పరిమితికి కాలానికి లోబడి ఉంటుంది. మీరు వాళ్ళని ఆ వయసు వచ్చాక అనండి, తర్వాత వాళ్ళ అభిప్రాయాలను అనండి, వారికి మీరు ఏం చెప్పలేరు. వాడు అంటే నాకు తెలుసులేమ్మా, నువ్వు చెప్పక్కర్లేదు. నాన్న నాకు తెలిసిన అన్న, మీకు తెలియదు, మీ రోజులు వేరు మా రోజులు వేరు. ఇలా రకరకాలుగా ఉంటాయి అభిప్రాయాలు, భావనలు. అప్పుడు సత్యం తెలుసు అనండి, ఇది ఇంతే అనుకున్నవాడు హాయిగానే ఉంటాడు. లేదనుకోండి ఎంత బాధ అండి. ఇవాళ వచ్చి నన్ను ఇలా అంటాడా వీడు అన్న బాధ వస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు నిర్భయంగా చెప్పగలిగినప్పుడు సంతోషించాలి. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన వాడు ఆనందంగా ఉంటాడు. యాక్సెప్ట్ చేయకపోతే మనోవ్యధ. కాబట్టి సలహాలు వాడు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇక అది ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఇవన్నీ అనుభవాలే. వాళ్ళ అభిప్రాయాలను మీరు తప్పు ఉన్నప్పుడు చెప్పడంలో దోషం లేదు, కానీ చెప్పింది వాడు ఆచరించాలి అనుకున్నప్పుడే మీ అందరికీ బాధ. చెప్పారు పెద్దరికంగా అనండి, అనుభవంగా, వాడు ఇష్టం, తర్వాత వాడు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎప్పుడైతే దానికి అతీతంగా మీరు ఉంటారో, అంటే వాడు పాటించినా పాటించకపోయినా అప్పుడు మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారు, అనుభవం అయింది కాబట్టి. అలా కాకుండా వారి విషయాల్లోనే దూరిపోయి నానా హడావిడి లేతే చేస్తే ఎప్పటికండి ప్రశాంతత వస్తుందా? లేస మాత్రం కూడా ఉంది. అది ఆడపిల్లల మగపిల్లల అనేది తర్వాత విషయం. బంధమే కాదు, వస్తువులైనా అంతే. ఏదైనా సరే ఆ నశించే వాటి పట్ల గనక మీరు ఆ మోహాన్నో ఏదన్నా పెట్టుకుని ఉంటే ఏమీ లాభం లేదు. అది భయంకరమైన బాధని తెలుసు మీకు తీసుకొస్తుంది. కాబట్టి ఎందుకు అలాంటివి, ఈ అంటే ఇలాంటి బాధలకు గురి చేసే ఆలోచనల, ఆచరణల, మాటల, దేనికి? అవేవి లేవనుకోండి, హాయిగా ఉండొచ్చు. ఏది లభించిందో దాంతో తృప్తిగా ఉండొచ్చు. అడిగారు, చెప్పారు, దట్స్ ఇట్, అయిపోయింది. కాబట్టి వీటన్నిటితో మమేకం అవ్వకుండా ఉండాలి. మన నిజస్వరూపము అనంతము, అహం బ్రహ్మాస్మి. జ్ఞాని పరిచ్ఛిన్నమైన దేహాదులతో మమేకం కాడు, కానీ ఈ సంసారులు అందుకు సిద్ధంగా ఉంటారు. జీవితంలో వ్యధలన్నిటికీ ఏకైక కారణం దేహంతో మమేకం అవ్వటమే. జ్ఞానికి ఎన్ని అంటే చాలా కాలం అని అర్థం. ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. తాను నివసించిన ప్రదేశంతో కానీ, వారు పెంచిన పిల్లలతో కానీ, దానికి కూడా పాపం పెళ్ళై పిల్లలు ఉంటే ఉండొచ్చు కదా, కాబట్టి వారితో కానీ బంధహేతువైన ఆసక్తి ఉండదు.
ధర్మం వేరు, బంధం వేరు, ఆసక్తి వేరు. నాది అన్న ఆసక్తితో కూడిన బంధము బాధే కలగజేస్తుంది. ధర్మంతో కూడిన బంధము బాధను కలుగజేయదు. అది ధర్మం అంతే, చెయ్యాలి. కానీ ఏ భావన లేకుండా చేయగలుగుతాడు అది ఏదైనా సరే. ఆసక్తి ఉండదు. జ్ఞాని ఆ వ్యక్తులను ప్రేమిస్తాడు, దీవించి వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగిపోగలుగుతాడు. జ్ఞాని ఆకాశం వలె నిర్మలుడు. ఆకాశం తనలో అన్నిటినీ ఇముడ్చుకుంటుంది కానీ వాటి వలన తన నిర్మలత్వాన్ని కోల్పోదు. అలాగే జ్ఞాని కుల మత ప్రాంత భాషా భేదాలకు అతీతంగా ఉంటాడు. దేనితోనూ సంఘం ఉండదు. అతను ఏది ఇది నాది నావి అనడు. వ్యవహారంలో అంటాడు ఇది మీద అంటే అవును నాది అంటాడు. అంతే తప్ప అక్కడ నాది అన్న భావము లోపల నుంచి వచ్చినది కాదు. వ్యవహారంలో తప్పదు కాబట్టి అవునండి అంట. శిష్యులతో ఎప్పుడు అనలేదు కదా. ఏ గురువు అన్నాడు శిష్యుడితో రే ఇది నాది నన్ను ముట్టుకోకు అన్నాడు పాపం. అందువలన అతడు భయ దుఃఖాదుల నుండి నిత్యం ముక్తుడయ్యే ఉంటాడు. ఇంకా దేనికి భయం? ఒక వస్తువు పోతుందనా, ఒక వస్తువు ఇదని నశిస్తుందనా ఏది ఉండదు. ఆ బంధం అయ్యో వాడితో సరిగ్గా లేకపోతే అలా ఏమి ఉండదు. అందరితోటూ సమానంగానే అందరినీ అంతనూ గౌరవిస్తారు. తన పిల్లల్ని ఎలా గౌరవిస్తాడో ప్రేమిస్తాడో అందరి పిల్లల పట్ల అందరి పట్ల వారు తనవారే అన్న భావనతోనే అంత ఎవరికి ఎలా అవసరమో వారి యొక్క దానిని బట్టి వారికి ప్రేమ గౌరవము అన్ని ఇస్తారు. ఎక్కడా కూడా వీళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళు అలా భేదభావం ఉండదు. భేదభావం ఉంటే వాడు జ్ఞాని ఎలా అవుతాడు? అవన్నీ అలా కాబట్టి అందరూ సమానమే అన్న భావన అందరినీ తనవారిగానే అన్న భావన లోపల నుంచి ఉంటుంది కాబట్టి వాడికి ఎప్పుడు వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారన్న బాధ ఉండదు. పిల్లలు చూడండి కొంచెం మాటలు వచ్చాక టేక్ కేర్ అంటారు, ఏవో మాటలు అంటారు, మీరు అన్న మాటలు అనండి, వాడు ఏదో గ్రహించి అంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాడిది అజ్ఞానం అని చెప్పి నవ్వుకుంటారు. వాడు చూడు ఎలా అంటున్నాడు అని. పిల్లలు చూడండి ఎందుకు కోపడుతున్నావు నాన్న అని అడుగుతారు ఇవాళ రేపు పిల్లలు. మనం నవ్వుకుంటాం చిన్నతనంలో అన్నప్పుడు. అదే వాడు 10 ఏళ్ళు వచ్చాక వైఆర్ షౌటింగ్ అంటే ఊరుకుంటారా? ఆ తర్వాత వాడు అలా అనుకుంటే ఇంకో అంటే ఎప్పుడైతే ఈ చిన్నపిల్లాడు అన్నాడని తల్లిదండ్రులు అనండి తాత ఎవరైనా సరే వాళ్ళందరూ నవ్వుకుంటారు ఆనందంలా. అలాగే జ్ఞాని వాడన్నాడు వీడన్నాడు వీడు ఇలా చేశాడు అన్న భావన వాళ్ళు ఉండదు. ఎలాగైతే చిన్నపిల్లలకి మీరంటారో అలాగే జ్ఞాని దాన్ని ఇచ్చేస్తారు. అయితే ఏదైతే బియాండో లేకపోతే ఇంకోటో ఉన్నదానికి తగిన, ఎందుకంటే శిష్యుడు అనేవాడు పూర్ణత్వం కోసం ఆశ్రయించాడు. అందుకని గురువుకు వారి పట్ల ద్వేషం ఉండకుండా వారు మరలా ఆ తప్పు చేయకుండా ఉండే విధంగా వారికి శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వాడు పూర్ణత్వం వాడికి సిద్ధించాలి. పూర్ణత్వం ఉండాలి అంటే వాడిలోని అహంకారము అడుగంటి పోవాలి. అంటే అడుగున కూడా లేస మాత్రంగా ఆ యొక్క ఛాయలు కూడా ఉండరాదు, అహంకారపు ఛాయ. వాడు సహజ లక్షణాలతో ఉండాలి. ఇలా ఉండాలి అనుకుని ఉండరాదు. నేను భావన లేని వాడికి అనుకునే ఆవశ్యకత లేదు. నేను ఉన్నవాడే నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, గురువు దగ్గర ఇలా ప్రవర్తన చేయాలి, ఇది చెయ్యాలి అది చెయ్యకూడదు, ఇది చేసినప్పుడు మొన్న తిట్టారు లేకపోతే ఇది ఇలాంటి భావాలతో ఉంటాడు వాడు. నేనుకే భావాలు. నేను లేని వాడికి ఏ భావం ఉండదు. శిష్యుడు సరెండర్నెస్ ఉన్నవాడికి ఆలోచన ఉండదు. వాడు అప్పుడు అన్ని పనులు వాడివి సక్రమంగానే అవుతాయి. కానీ అలా కాకుండా వాడు రకరకాలుగా భావన అంటే వాడి భావనని వాడు పెట్టుకుంటాడు. అందుకని వాడికి అనుగుణంగా గురువు ఉండాలనుకుంటాడు, గురువు తన మాట వినాలనుకుంటాడు. అది చాలా దోషం.
నీవు సరెండర్నెస్ తో ఉండాలి తప్ప ఆ నేను భావనతో ఉండరాదు. ఎప్పుడైతే నేను భావన లేకుండా గురువు దగ్గర ఉంటావో అంటే ఆలోచన రహితం, అప్పుడు అన్ని స్ఫురణకు వస్తాయి, అన్ని పనులు సవ్యంగాను సక్రమంగాను అద్భుతంగాను జరుగుతాయి. ఇక్కడ ఆ విధంగా ఎప్పుడైతే ఉండగలుగుతారో మీరు కూడా గురువులలాగానండి, జ్ఞానులలాగా అన్నిటికీ అతీతంగా ఉంటే పూర్ణ శక్తి లభిస్తుంది, పరమానందం లభించి తీరుతుంది. కాబట్టి జ్ఞానికి అవన్నీ ఏమీ లేవు కాబట్టి నిత్యముక్తుడు అంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. వాడు చేశాడు వీడు చేశాడు అన్న దుగ్ధనో లేకపోతే ఇంకోటో ఏది ఉండదు. అదే అజ్ఞానంలో ఉన్నవాడు నచ్చిన వస్తువు చూచినంతనే నాది అంటాడు. అదే ఇహ బంధం మొదలు. నాకు కావాలి అనుకుంటాడు, కొనుక్కుని తీరాలి పొంది తీరాలి అన్ని తపన ప్రయత్నాలు నానా గోలలు మొదలు పెట్టారు. ఇహ ఎప్పుడైతే వాడు కావాలి అనుకుంటాడో ఆసక్తి చూపించాడో ఇహ వాడికి పూర్ణత్వం ఎక్కడుంటుంది? లేదుగాక లేదు. అందుకని మోక్షం కూడా కావాలని అనుకోకర్లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నావు. అయితే మసి పూసుకున్న ఆ మసిని వదలగొట్టుకోవాలన్న. ఎలా పోతుంది? కేవలము ఆ ధర్మము, నిర్మలమైన మనస్సు, నేను అన్న ఆలోచన లేనప్పుడే ఆ యొక్క ఇది పోతుంది. వీలైనంత వరకు కాదు, ప్రయత్నపూర్వకంగా ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలి. అంటే అర్థం ఆనందంగా ఉండాలి అని అర్థం. మొహం గంట పెట్టి కొంతమంది చూడండి సీరియస్ గా ఉంటారు, ఎందుకుంటారో తెలియదు. సీరియస్ గా ఉన్న వాళ్ళతో గురువు ఏం మాట్లాడతాడండి? సీరియస్ గా ఫేస్ పెట్టుకు వాళ్ళు మాట్లాడినా కూడా సీరియస్ గా మాట్లాడతారు. పాపం గురువుని భయపెడుతూ ఉంటారు. ఎందుకంటే గురువుకి అసలు మామూలుగా అయితే వేరే వాటిలో భయం లేదు, కానీ శిష్యుని చూస్తేనే భయం వేస్తుంది కదా. అలాంటి శిష్యులను చూస్తే భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్ గా మాట్లాడతారు. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే సరిపోదు, అపకారం చేసిన వారిని కూడా ప్రేమించడం నేర్చుకో. అంటే అసలు వాడు అపకారం చేశాడు అనుకోవడం ఎందుకండి? వాడి లక్షణం ఏంటో వాడు చేశాడు. నిప్పుని ముట్టుకుంటే కాలదా? నిప్పు లేకుండా మీరు అన్నం వండగలరా? ఏం చేయగలరు? ఏ వస్తువుని ఎలా వాడుకోవాలో అలా వాడితే సరిపోతుంది. అలాగే వాడు దుష్టుడు, దూరంగా ఉండగలిగినప్పుడు దూరంగా ఉండొచ్చు. ఆప్షన్ లేదనుకోండి, అది తలుచుకుంటూ నువ్వెందుకు బాధపడటం? నీ మంచితనంతో నువ్వు ఉండొచ్చు, ఉండి తీరచ్చు. అందులో ఏం పెద్ద కష్టమైన పని కాదు. ఆయన చెప్పినట్టుగా అపకారికి ఉపకారం నెపమన్నక సేయువాడు నేర్పరి సుమతి అన్న. ఆ విధంగా ఉండాలి, అప్పుడు హాయిగా నవ్వుతూ ఉండగలుగుతారు. ఇప్పుడు నవ్వగలరా అవతల వాళ్ళని చూసి? ఒకవేళ వాడు మీకు చెడు చేశాడు అంటే ఎంత సీరియస్ ఉంటారండి. కాబట్టి స్వపర భేదాన్ని పక్కన పెట్టి అందరిపై కరుణను ప్రేమను కలిగి ఉండాలి. వారు మాత్రమే యథార్థముగా భాగ్యవంతులు. అసలైన ఆనందం అదే కదండి. లేకపోతే ఆనందం ఎక్కడుంది చెప్పండి? అమ్మో వాడు వస్తున్నాడు, ఇప్పుడు వచ్చాడంటే ఇక అయిపోయిందే. గురుగారు వస్తున్నారు, గురుగారు వస్తున్నారు, జరగండి 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 అని ఎమ్మ సీరియస్ గా అయిపోతారు. గురుగారు వచ్చే వరకు అసలు అడ్డదిడ్డంగా ఉండటం ఎందుకు? గురువు గారు ఉన్నారని తెలిసినప్పుడు సరిగ్గానే కూర్చుని ఉండొచ్చు కదా. ధ్యానం చేసుకుంటున్నావు, నామస్మరణ చేసుకుంటే ఎలర్ట్నెస్ వేరేగా కావాలా? గురుగారు వచ్చే వరకు ప్రాపంచిక విషయాలన్నీ మాట్లాడేస్తారు అడ్డదిడ్డంగా. అసలు ఇక యథా అప్పుడు గురువు గారు వస్తున్నారని హింట్ ఇస్తే ఎవరన్నా ఇక చూడండి కదా, ఫేస్లు మారిపోతాయి. విన్నారంటారా? ఏదన్నా మాట్లాడారు, అమ్మ గురువు గారు విన్నారా? ఎవడన్నా ఏ వినలేదులే అంటే అమ్మ బాబాయ్ ఏమోనండి, ఇలా రకరకాలు. అదే అసలు గురు సమక్షంలో గురువు ఉన్నాడని తెలిసినప్పుడు మొదటే మౌనంగా హాయిగా ప్రశాంత చిత్తంతో ఉన్నారనుకోండి, గురువు ఏ క్షణంలో వచ్చినా మీకు ఏమన్నా దిగులు ఉంటుందా? ఏముండదు, ఆనందంగానే ఉంటారు. అప్పుడు గురువు లేరు అన్నప్పుడు ఒకలాగా, గురువు వస్తున్నాడు అన్నప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు భేదం వచ్చిందా రాలేదా? కాబట్టి అభేదంగా ఉన్నారనుకోండి, ఏ స్థితిలో అయినా ఆనందంగా, సర్వకాలాల్లోనూ ఆనందంగా. అందరూ ప్రయత్నపూర్వకంగా
ఎవరి పట్ల ఏ భావం లేకుండా ఉండండి. అన్నిటినీ నాది నావి అని దాచు. అదేదో ఇంట్లో ఉన్న వస్తువులు, వెండి వస్తువులు, బంగారం వస్తువులు బయట పారేయమని చెప్పటం లేదు. దాని యందు అత్యంత మోహమో అభద్రతా భావమో ఎలాగ అన్న లేకుండా ఉంటే అప్పుడు పూర్ణత్వం సిద్ధిస్తుంది. పూర్ణత్వం కోసం ప్రయత్నం ఉండాలి తప్ప నశించే వాటి గురించి ప్రయత్నం ఉండాలి. శుభం భూయా. శివాయ గురవే నమః. 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 మూలం తరోః కేవలం ఆశ్రయంతః పాణిద్వయం భోక్తుం అమంత్రయంతః తంథామివ శ్రీమపి కుత్సయంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. సర్వబంధ విముక్తులైన జ్ఞానులకు వృక్షమూలమే నివాసం. అరచేతులే భిక్షాన్న పాత్ర. వారు సర్వ సంతృప్తులు. వారు భోగభాగ్యములను చిరిగిన పాత దుప్పటి వలె ఏవగించుకుంటారు. కౌపీనవంతులే కడు భాగ్యవంతులు. దృఢమైన వైరాగ్యం కలిగి సరళమైన జీవనాన్ని గడిపిన వారే భాగ్యవంతులు. కానీ అజ్ఞానుల భావన దీనికి విరుద్ధంగా ఉంటుంది. బాహ్యంలో తమకి ఎన్ని ఆస్తిపాస్తులు ఎంతెంత ఉన్నాయి ఇలా వీటిల్లో లెక్క చూసుకుంటూ ఉంటారు. ఎంత లగ్జరియస్ గా అంటే వాళ్ళ కారు కానివ్వండి, వాళ్ళ భవంతులు కానివ్వండి, ఆ విధంగా ఉండాలని కోరుకుంటారు. ఒకరికన్నా ఇంకా ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క దానికే ప్రజలు విలువిస్తారని వీళ్ళకి భ్రమ. అంటే ఖరీదైన బట్టలు, ఖరీదైన కారు, ఖరీదైన ఇళ్ళు, వస్తువులు ఇవి ఉంటేనే గౌరవిస్తారు అంటారు. ఇది అసత్యమని పూర్తిగా అనడానికి లేదు. కానీ నీవు ఈ భోగభాగ్యాల కోసం తప్పిస్తే అసలైన ఆ పరమమైన ఆనందాన్ని నీవు పొందలేవు. కాబట్టి నీవు విలువ దీనికి ఇచ్చినంత కాలం, అంటే వారు నీకు విలువివ్వడానికి నీవు దానికి విలువిస్తున్నావు. నువ్వు ఆ భోగభాగ్యాలు కోరుకుంటున్నావు, దానికోసం తప్పిస్తున్నావు. వారి కోసం అంటూ నువ్వు ఆ యొక్క భోగ జీవితాన్ని గడుపుతున్నావు. కాబట్టి ఎప్పుడైతే నీ మనసులో ఆ భేదం కలిగిందో ఇహ నీవు భాగ్యం అంటే ఈ యొక్క అద్వైత భాగ్యవంతుడివి కాలేవు, ఎప్పటికీ కాలేవు. కొనుక్కోవడంలో దోషం లేదని చాలాసార్లు చెప్పారు. కానీ అది ఉంటే తప్ప నాకు గౌరవం లేదు అనుకోవటం పొరపాటు. ఎవరో అన్నారని కొనుక్కోవటం పొరపాటు. అంటే నీ మనస్సు వాడికి లొంగింది కదా, వాడి మాటలకి. వాడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని నువ్వు కోరుకున్నావు. కానీ పరమాత్మ దగ్గర నీకు రెస్పెక్ట్ ఉన్నదా లేదా అన్నది అంటే ఆ సంగతిని నువ్వు మరిచిపోయావు. పరమాత్మకి ఇష్టడివి కావాలి తప్ప ఈ బాహ్యమైన వాడికి నీవు ఇష్టడు కావటం ఎందుకు? బాహ్య ప్రపంచంలో అంటే అజ్ఞానం అనండి, ఏదైనా అనండి, సరే వాళ్ళ సంగతి ఎందుకు, అజ్ఞానమో ఇంకోటో, మీకు పరమ సత్యం బోధింపబడింది, అవగతమైంది, అవగాహనకు వచ్చింది, రకరకాలు. అయినా అనుభూతి అనుగ్రహము ఇక్కడ ఎక్కడ లేమి లేదు.
కానీ ఆ అద్వైత ఆనందాన్ని పొందకుండా ఉండడానికి అసలైన కారణం మీరు బాహ్య ప్రపంచానికి అంటే ఆ వస్తువుల కనండి మనుషుల కనండి వారి భావాలకి వారికి మీరు విలువ ఇవ్వటమే. అలా మీరు విలువ నశించే వాటికి ఏవైతే మీకు అసలైన అడ్డంకులో ఏవైతే మీకు స్పీడ్ బ్రేకర్స్ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు మీరు అక్కడ ఆగిపోయారు. దాని వలన ఈ అద్వైత భాగ్యాన్ని ఆనందాన్ని మీరు పొందలేరు. అంటే వాడి కోసం నువ్వు బతకటం లేదు. ఎస్, ఏదో సంపాదన అవసరం, నువ్వు సంపాదించాలి. ఎస్, నీట్ గా ఉండండి, దోషం లేదు. ఇక్కడ మీ యొక్క శుచి శుభ్రత కానివ్వండి, మీ యొక్క వేషధారణ ఏదైనా సరే పరుల కోసం అనేది ఉండరాదు. నువ్వు ఆఫీసర్వి వేసుకో బట్టలు, దోషం లేదు. కానీ నేను వేసుకోకపోతే వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వడని కానీ అందుకని నేను వేసుకోవాలని ఈ భావన దోషం అవుతుంది. కాబట్టి అలా ఉండకండి. అలా మీ వేషభాషలో భూషణలో చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఎంతకాలం ఇస్తాడు మీకు? కాబట్టి అందరూ కూడా పరమసత్యం తెలిసింది, బోధలు జరిగాయి కాబట్టి వాటికి మనసులో తావు ఇవ్వకండి. మీరు ధరించేవి ధరించండి, కానీ వారి కోసము లేదా నా పొజిషన్ కోసము అనుకుంటూ మీరు ఈ మార్గం నుంచి దూరం వెళ్ళిపోతారు. విలువిచ్చారు కాబట్టి దూరం వెళ్తారు, విలువ ఇవ్వకపోతే ఏ గొడవ. దృఢమైన వైరాగ్యం కలిగి సరళమైన జీవనాన్ని గడిపేవారే భాగ్యవంతులు. ఎంతో మంది నిరాడంబరంగా జీవించిన వాళ్ళకి ఎంత గౌరవమో అవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. నిజమైన సన్యాసులకి ఎంతటి గౌరవ మర్యాదలు లభిస్తాయో అది తెలుసు మీకు. ఆ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ఒక ఆయన, ఆయన ఏమి ఆడంబరంగా లేరు. అలా మనం ఎన్నో చదివాం. ఒక ఆయన సైకిల్ మీద వస్తారు, చాలా చదువుకున్నాం, ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు బాహ్య ప్రపంచంలో. కాబట్టి నీ మనసులోని భావన నీకు పూర్ణ వైరాగ్యాన్ని ఇవ్వలేదు కాబట్టి మరి పూర్ణమైన ఆ పరమానందాన్ని ఎలా పొందుతావు? కాబట్టి దృఢమైన వైరాగ్యం కలిగి ఉండాలి. ఏం చిరిగిన బట్టలు వేసుకో, కౌపినవంతః అంటే అర్థం గోచి, అది చిరిగిన వస్త్రం అని కాదు అక్కడ అర్థం. అంటే నీకు ఎంత మేరకు అవసరమో అంతే ఆ వస్త్రధారణ. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు లేదా ఏదో ఉంది, ఓకే, దానికి తగ్గట్టుగా నువ్వు వేసుకోవడంలో దోషం లేదు. కానీ వేసుకుంటే గాని వీడు నాకు రెస్పెక్ట్ ఇవ్వడు అన్న భావన దోషం. ఇప్పుడు ఉన్నప్పుడు కొనుక్కోవటంలో దోషం లేదు, కానీ వాడి కోసము వీడి కోసం అనుకోవటం దోషం. ఇది గ్రహించాలి. ఆ సూక్ష్మాన్ని గ్రహిస్తే ఆ దృఢమైన వైరాగ్యం సర్వకాలాల్లోనూ ఉంటుంది. ఖరీదైన ఇంట్లో జీవిస్తూ, ఖరీదైన ఆభరణాలు ధరిస్తూ, పిల్లల్ని ఖరీదైన స్కూల్లో చదివిస్తూ, ఖరీదైన దుస్తులు, కారు, అరే ఇక్కడ కూడా ఇచ్చాడు, ఖరీదైన దుస్తులను ధరిస్తూ ఖరీదైన కారు నడిపేవాడు భాగ్యవంతుడని ఎవరి అభిప్రాయం అర్థమైంది కదా? అది ఇక్కడ వీళ్ళే ఇచ్చారు. కారు ఇవన్నీ నేను అనుకోలేదు, ఇచ్చాడు. కాబట్టి ఎన్ని నగలుంటే అంత గొప్ప. ఖరీదైన ఇంట్లో సామాన్, ఇక అన్ని ఆడంబరం కదా. అలా వాడి దృష్టి ఎంతసేపు తన లెవెల్, హై లెవెల్ మీదే ఉంటుంది. అది అందరూ గుర్తించారా లేదా దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే నీ భావన దానికి విరుద్ధంగా అంటే దాని అందు లేదు. కాబట్టి ఎక్కడ ఏ విధంగా ఉండాలో తెలిసిన వాడు, ఆడంబరంగా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సామాన్యంగా ఉండాలి, ఇలాంటివన్నీ తెలిసిన వారు, వారికి వైరాగ్యం ఉన్నట్టే. ఒక గుడికి వెళ్తే దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఆడంబరంగా వెళ్ళరాదు. ఆడంబరంగా వెళితే నీవు అసలు
సాష్టాంగ నమస్కారం అంటే కింద కూర్చుని నమస్కారం చేయలేవు. నగలు ధరించి వెళితే నగల మీద దృష్టి ఉంటుంది నీకు. ఇలా ఎప్పుడైతే నువ్వు బాహ్యానికి ప్రాముఖ్యత ఇస్తావో, గురువుల దగ్గర అయినా సరే, దైవం దగ్గర అయినా సరే, ఎంత వినయపూర్వకంగా ఉండాలి అన్నప్పుడు నీ యొక్క వేషధారణ అన్ని కూడా అంత వినయంగానే ఉండాలి. అంతేగాని అందరికన్నా గొప్పగా కనపడాలి లేదా మన ప్రదర్శన అంతా అక్కడే అన్నట్టుగా ఉండరా. ఎన్నోసార్లు గుడికి వచ్చినప్పుడే నానా రకాల వేషాలు. గుడికి వచ్చేది ఎందుకోసం వస్తున్నారంటే వస్త్ర ప్రదర్శనగా. దైవాన్ని దర్శించడానికి వస్తున్నావు, నీ యొక్క దృష్టి దైవం అందు ఉండాలి. అంతేగాని దాంట్లో మంచిదే కట్టుకో, అదేమి దోషం. కానీ నీ యొక్క ఇదంతా అమ్మో వాళ్ళు ఏం కట్టుకొస్తారు, వీళ్ళు వాళ్ళకన్నా నేను గ్రాండ్ గా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఈ ఆలోచన దోషం. బాగా గుర్తుపెట్టుకో. వైరాగ్యానికి అది ఏమాత్రం పనికిరాదు. భావన నీకున్నవి నువ్వు వేసుకో, కానీ భావనతో వేసుకో. అందరికన్నా నిన్ను డాబుగా కనపడాలి, చక్కగా కనపడాలి, నావే చాలా ఇదిగా ఉండాలి, ఈ భావనలు నిన్ను సాధకుడిగా కూడా ఉంచవు. కాబట్టి ఖరీదైన ఇంట్లో జీవిస్తూ భార్య ఖరీదైన ఆభరణాలు పెట్టుకుని, పిల్లలు ఖరీదైన సరే ఇలా దుస్తులు ధరిస్తూ ఖరీదైన కారు నడిపేవాడు భాగ్యవంతుడని అభిప్రాయం. సమాజము ఇటువంటి భావజాలాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. అంటే అక్కడేమి విడిగా లేదు, మనుషులే ఇవన్నీ కూడా. వాడు వీడు అంటాడు కదా, ఆహా ఓహో అని. సమాజము అంటే ప్రజలు లేని సమాజం లేదు. వాటికి విలువిస్తారు కదండి. అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా, కట్టిన చీర కడితే ఎలాగ వేసుకున్నవే నగలు వేసుకుంటే ఎట్లా కొత్త నగలు కావాలి అంటే 1 గ్రామ్ గోల్డ్ గిల్ట్ నగలన్నీ వచ్చాయి. కానీ దీనిలో వాస్తవం లేదు. ఆ విధంగా ఖరీదైన జీవితాన్ని గడిపేవారు జీవితం అంతా మానసికమైన ఒత్తిడితో, బరువైన హృదయంతో, అనారోగ్యంతో జీవిస్తారు. ఏది భాగ్యమని వారు అనుకున్నారో అది భాగ్యం కానే కాదు. కొన్ని సందర్భాలలో అది దౌర్భాగ్యమే. కట్టుకొచ్చారంటే ఓ పట్టు చీర కొన్ని ఓ 10 నగలు వేసుకున్నారు. అక్కడికి వెళ్ళారు, వాళ్ళకన్నా వేసుకుని ఉండొచ్చు, లేదా ఏ దొంగ ఆడొచ్చి పట్టుకోవచ్చు. అప్పుడు దౌర్భాగ్యం కాదు అది. తీసుకెళ్లారు, మీకన్నా ఖరీదైన పట్టు చీర నగలు వేసుకున్నారు అనుకోండి, ఇక చూడండి ఎంత మనస్తాపం వస్తుందండి. అదో పెద్ద దౌర్భాగ్యం కాదు, బాధ. లేదా ఏ దొంగాడో మొన్న చెప్పుకున్నా కదా, అన్ని రీల్లో చూపిస్తాడు, దొంగలు వచ్చారట చక్కగా ఇక్కడ పట్టరా అక్కడ పట్టరా అంటే మీకేం తెలిసి మా ఇంట్లో ఎక్కడ ఉన్నాయంటే మీరే కదమ్మా మీ ఇంట్లో ఏమేమి ఎక్కడ పెట్టారో చూపించారు అది ఆడంబరము. ఇది ఇలా జరుగుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో అది దౌర్భాగ్యం అన్నారు. ఇది మీకందరికి కూడా అనుభవమే. ఏదో వస్తారు వేరే వాళ్ళు కట్టుకోగానే చీరలు చూసుకొని మీరు వాళ్ళ చీర మీ చీర కంపేర్ చేసుకుంటారు కదా. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. చాలా మంది వెంటనే వేరే వాళ్ళ చూస్తాను, వాళ్ళ చీర చూసుకుంటారు, వాళ్ళ బట్టలు చూసుకుంటారు బాగున్నాయా లేదా వాళ్ళకంటే. ఏం చేస్తారంటే అప్పుడు పాప సరే అంటే అర్థం ఎందుకు, భావం ఎందుకు చెప్పండి. కట్టుకున్నారు అయిపోయింది కదా. మళ్ళీ దానికి డిస్కషన్స్, నువ్వేం పట్టుకెళ్తున్నావు నేనేం పట్టుకెళ్ళాలి ఏమిటి. కొంతమందికి అయితే ఎక్కడికైనా వెళ్తున్నారంటే అన్ని కొత్త కొనుక్కోవడం అలవాటు. వాళ్ళు అక్కడ పాత వేసుకోరు, అన్ని కొత్తవే ఉండాలి వాళ్ళకి, వాళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళ అభిప్రాయం. ఇక్కడ కొత్తవి కొనుక్కోవడం దోషం కాదు, నేను కొత్తవి మాత్రమే ధరించాలన్న భావం. అందరికన్నా నాకు చాలా కొత్తగా కనపడాలి, ఇదిగా ఉండాలి అనుకోవడం దోషం. కాబట్టి ఇక్కడ ఈ కౌపీనవంతుడే భాగ్యవంతుడు అన్నదానికి రమణ మహర్షి అసలైన నిదర్శనం. ధనము భోగాలు వీటి యందు మాత్రమే సుఖము ఉందని భావించేవారు, ఆ విధమైన జీవితాన్ని జీవించేవారు జీవితంలో పరాభవం పొందక తప్పదు. ఏదో రకంగా జరుగుతుందని ఇక్కడేం బెదిరించడమో ఇంకోటాన్ని కాదు. మీ మనసులో మీకే అనిపించట్లేదు ఎన్నోసార్లు, అయ్యో అది కట్టుకుంటే బాగుండేది కదా, వీళ్ళకన్నా గ్రాండ్ గా ఉండేదని, అయ్యో ఆ నగలు వేసుకుంటే బాగుండేది, లాకర్ లో పెడతారు ఎప్పుడు లాకర్ లో ఉండిపోయే, లేదా పెద్ద నగ వేసుకొచ్చుకుంటే బాగుండేది, ఇప్పుడు చూడు వాళ్ళకున్నాయి నాకు లేవు. ఇది పరాభవం కాదండి. అవతల వాడు మిమ్మల్ని నిరసించక్కర్లా,
మిమ్మల్ని మీరు తిట్టుకోలేదు, లేకపోతే పక్క వాళ్ళని తిట్టలేదు. పరాభావం అంటే అవమానంగా ఫీల్ అవటమే పరాభావం అంటే. ప్రకృతిని వాటిని విడిచిపెట్టకుండా శిక్షిస్తుంది. అప్పుల పాలు అవుతారు. విద్వేషాలు, కక్షలు, ఇక రకరకాలు బోర్డు వికృతులు. అంతే కదా, పక్క వాడిని చూసి అప్పులు చేసుకునే వాళ్ళు, ఏమిటది డిస్కౌంట్ సేల్స్, అదేంటది నెలకింతలు కడతారు ఇన్స్టాల్మెంట్స్. ఎందుకండి అసలు? ఎందుకంటే అప్పు చేసి ఏదైనా కొనుక్కోవాలి. నగే కాదు, అసలు అప్పు చేసి ఏది కొనరాదు. అది ఏదైనా సరే నీకు ఎంత ఉన్నదో అంతలోనే నువ్వు ఉండాలి. అంతే తప్ప అప్పు చేసి ఇన్స్టాల్మెంట్ అని ఇంకోటని ఎందుకండి ఆడంబరం? ఆ వస్తువు లేకపోతే నీకు ఇన్ని నాళ్ళు గడవలేదా? ఇంత ముందు గడుస్తుంది. ఉన్నప్పుడు కొనుక్కో. అసలు అవసరం లేని వస్తువు ఉంటే డబ్బు ఉన్నప్పుడైనా ఎందుకు కొనుక్కోవాలంటే అవసరం లేనప్పుడు. అప్పుడు ఇవన్నీ బుద్ధులు ఉంటే వాడికి వైరాగ్యం ఎక్కడొచ్చినట్టు? వాడికి వైరాగ్యం ఏమీ రాలేదని అర్థం. ఇది ఇంత గోల దేనికంటే వాడికి వైరాగ్యం లేదని. అందుకే వాడికి తప్పవు తిప్పలని చెప్పటమే. ప్రకృతి శిక్షిస్తుంది అంటే మరి ఇలాంటి వదపాలు చేస్తే నీకు బాధలు కలగల. ప్రకృతి అంటే ఎవరు? దైవమే. కాబట్టి భోగపరాయణుల జీవితం అంతా దుఃఖమయమే. భోగే రోగ భయం. ఇక అనేక వ్యాధులు వస్తూనే ఉంటాయి, రకరకాలు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఎన్ని రకాలు వ్యాధులు కానివ్వండి, ఏదైనా సరే మనుషులకు వచ్చేవి అందరికీ అనుభవమే. అన్ని రకాల సంపదలు ప్రోగు చేసుకోవడానికి నానా తిప్పలు పడతారు. అంటే ఇల్లు, వాకిళ్ళు, నగలు, అబ్బోహ చెప్పక్కర్లేదు, అన్ని రకాల సంపదలు. కాబట్టి ఎంతని ప్రోగు చేస్తారు? కాబట్టి అంతరంగా అంటే వివేక విచక్షణాలతో ఆలోచిస్తే సంపదల పట్ల అంటే ఆ బంధాలనండి ఏదైనా సరే వాటి పట్ల నిజంగా అంటే నిష్కర్షగా నిష్పక్షపాతంగా ఆలోచిస్తే వాటికి మీకు అసలు సంగమే లేదు. అది నశించేది, మీరు నశించని వారు. ఎలా కుదురుతుందండి రెండింటికి? కుదరనే కుదరదు. ఆయన ఏమన్నాడు? ఒరే, నశించే శరీరాన్ని పట్ల నువ్వు మోహం పెట్టుకుంటే ఆ నశించని ఆత్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ఎప్పుడో ఒకప్పుడు. ఏం లాభం? ఆత్మ వెళ్ళిపోతే. దేహం ఉన్నప్పుడే ఆ నశించని ఆత్మతో నువ్వు మమేకం అవ్వాలి. మనసు కాదు, ఆత్మతో నేను చెప్పాను. ఎప్పుడైతే అవుతావో అప్పుడు దేహం పోయినా నీవు ఆత్మగా పరిణమిల్లుతావు, అంటే ఆత్మగా భాషిస్తావు. అది నువ్వు చేయవలసింది. అది అసలైన వైరాగ్యం. అలా కాకుండా ఈ బంధాలని మోహాలని వేటినో పట్టుకుని వేలాడుతూ నానా తిప్పలు పడి నువ్వు అసలు నిత్యుడు అని తెలిసి అయ్యో నేను నిత్యుడిన కానని ఏడవటం ఎందుకండి? మన ఆసక్తులు క్రమంగా తొలగిపోవాలి. ఏ ఆసక్తి పరిశీలన నిలబడదు. నిజంగా వివేక విచక్షణాలతో ఆలోచిస్తే సత్యం తెలిసింది. ఇవన్నీ అయిన తర్వాత ఎవరికి వారు మీ అందరూ కూడా నిజంగా ఆ యొక్క విచక్షణ వివేకాలతో ఉంటే మీకు దేని అందు అసలు ఇంట్రెస్ట్ అనండి, ఆసక్తి అనండి, కోరిక అనండి, మోహం అనేది కలగదు కలగదు. అది బంధాల, విషయాల, విషముల ఏమిటి అని దేని పట్ల కూడా మీకు వ్యామోహం కలగదు కలగదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుందని మీరు భావిస్తారంటే అర్థము అలా జరుగుతుంది అని నిశ్చయ బుద్ధితో ఉంటారు, కృత నిశ్చయలే. అప్పుడు బాధ ఎక్కడుందండి? ఏది లేదు అసలు. అప్పుడు ఉన్నది ఆనందమే. ఏది లేకపోతే ఉన్నది ఆనందమే. ఏదన్నా ఉంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ సంపదలు ఏందో ఆసక్తి, ఆ కోరిక, ఆ మోహము ఈ బంధాలను కలుగ చేస్తుంది, బానిసలు చేస్తుంది. త్యాగము, ఇవ్వటము, వదిలిపెట్టడము ఇవి సాధకులను లోభం నుంచి విముక్తులను చేస్తుంది. కాబట్టి ఇవ్వటము, వదిలిపెట్టడము అలవర్చుకుంటే క్రమంగా దాని వలన సాధకులకు ఆ కలిగే ఆనందం, స్వేచ్ఛ అనుభవంలోకి వస్తాయి. ఇవ్వకపోతే ఇవ్వటంలో ఉన్న ఆనందం అక్కడ పిల్లలకి నేర్పిస్తారు కదా. ఇవ్వరా వాళ్ళకని. చిన్నప్పుడు ఇవ్వరా అంటారు, పెద్దయ్యాక నువ్వు ఇచ్చావంటే మరి పెద్ద ఏం చెప్తానంటే ఇవ్వద్దంట. అదే వాడు ఇంకొంచెం పెద్దగా మీకే ఇవ్వడు. ఇవే చూపిస్తున్నారు కదా పేరెంట్స్. చిన్నప్పుడు తప్పు నాన్న ఇవ్వాలి అంటారు, ఎందుకంటే అప్పుడు వాడి దగ్గర కొంచెం పెద్ద అయ్యాక
ఇవ్వకూడదు, అది నీ వస్తువు, మన వస్తువు, జాగ్రత్తగా ఉండాలండి. అంతే, ఇక వాడికి అదే రేపొద్దున నీ తల్లిదండ్రులను ఎందుకు చూస్తాడండి వాడు? చూడరు. అరే ధర్మంగా ఉండరా నువ్వు, మన ధర్మంలో ఉండాలి, మనకు చేతనైన సాయం నలుగురికి చేయాలి, ఇలా వాడికి మంచి బుద్ధులు చెప్తే వాడు తల్లిదండ్రులు ఏమిటి అన్నిందరినీ చూస్తాడు, వాడు మంచిగా వాడు. కాబట్టి వేదాంత అధ్యయనం అంటే కేవలం శాస్త్రములను చదవటం కాదు, ఆచరణలో ఉండాలి. చదవటం వల్ల ప్రయోజనం ఏమాత్రము లేదు, శాంతి రాదు. ఆ ఆచరణలో ఎప్పుడైతే పెడతారో అప్పుడు స్వతసిద్ధంగా సహజంగా ఆ యొక్క వైరాగ్యము లభిస్తుంది. ఈ వీటన్నిటి పట్ల, నశించే వాటి పట్ల ఉన్న ఇంతకుముందున్న ఆసక్తి, వ్యామోహం అనేవి ఇక ఇప్పుడు అది ఎంత మభ్యపడదు అంటే బాహ్యం, మీరు మభ్యపడరు అంటే మోహం చెందరు అని అర్థం. అంటే అసలైన పరిపూర్ణ వైరాగ్యము, స్థిరమైన వైరాగ్యం మీకు లభిస్తుంది. కాబట్టి మనస్సు దేహాలకు ఆత్మ అతీతం. అంటే ఈ సాధకులు అనేవారు, సత్యం తెలుసుకుని సాధన చేసేవారు, ఈ దేహానికి, కనపడే దేహానికి ఉన్నది అనే మనసు అనే దానికి అతీతులు. ఆ యొక్క బోధ యొక్క వాక్యాలని సర్వదా మననం చేసుకోవాలి, జ్ఞప్తి అందు ఉంచుకోవాలి. అదే ఆలోచనగా, అంటే ఆలోచన అంటే ఆచరణ అనే అర్థం. అవును, అలా ఉండాలి, అలా ఉండాలి అనగానే అయిపోరు, అలా ఉండి తీరాలి అని ఆచరణ పెట్టాలి. ఆచరణ లేని ఆలోచన వ్యర్థము, సమయం వృధా. కాబట్టి అదే ప్రయత్నముతో, ఆ ఆలోచనతో దైనందిన జీవితంలో ఆ యొక్క అద్వైతాన్ని ఆచరణ పెట్టి తీరాలి. లేని పక్షంలో వేదాంత అధ్యయనము, శ్రవణము దండుగా. కాబట్టి ఈ అద్వైత బోధ అంతా వేస్తే ప్రోగు చేయుట బంధహేతు, వదిలిపెట్టుట స్వేచ్ఛ. ప్రోగు చేసుకోవడం అదే కదా, ఇంకా పట్టుకుని ఇల్లరికం తెచ్చుకుందామా, లేదా అక్కడ ఉందామా, ఇక్కడ ఉందామా, పొయ్యి, అవి అన్ని కూడా బంధమే కలగజేస్తాయి. అవసరం వచ్చినప్పుడు వెళ్ళాలి, చెయ్యాలి, సహాయం అది ఎవరికైనా సరే. అలా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలని కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి స్వేచ్ఛని పొందాలి. ఇది తెలియాలంటే విఘ్నత అవసరం. మనస్సుని గురించి పట్టించుకోకుండా, మనస్సు మళ్ళీ ఏదో అంటూ ఉంటుంది కదా, ఇది కావాలి, అది కావాలంటుంది, అయ్యో మనం కాకపోతే ఎలా అంటుంది, మోహం అంటుంది, అయ్యో వాడంటే ఇష్టం చూడకుండా ఉండలేకపోతున్నాను అంటుంది, ఇలా రకరకాల. కాబట్టి విఘ్నతతో ఈ యొక్క ఆచరణ పెట్టాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు పరమ శ్రేయస్సు లభించి తీరుతుంది. పరమ శ్రేయస్సు లభిస్తే ఇక పొందవలసింది లేదు, వదిలిపెట్టవలసింది లేదు. అందువలన అందరూ విఘ్నతతో ఆచరణలో పెట్టండి. నశించే వస్తువుల పట్ల లేని మోహాన్ని పెంచుకోకండి. మోహం నశిస్తున్నా కొద్దీ మళ్ళీ ఇంకో మోహం, ఈ మోహం నశిస్తే ఇంకోటి, అలా చేసుకోకుండా చక్కగా విఘ్నులై వర్ధిల్లండి. శుభం భూయాత్.